కర్నూలు జిల్లాలో గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు ఆదేశాలతో సాక్షి దర్గప్ప స్టేట్మెంట్ రికార్డు చేశారు మ్యాజిస్ట్రేట్. 2024లో గంగమ్మ కుమారుడు వీరేంద్ర అదృశ్యమయ్యాడు. కొడుకు ఆచూకీ కోసం హైకోర్టుకు వెళ్లింది తల్లి గంగమ్మ. హైకోర్టు ఆదేశాలతో సిట్ ఏర్పాటు చేశారు డీజీపీ. సిట్ విచారణలో వెలుగులోకి వీరేంద్ర హత్య వచ్చింది. అయితే వీరేంద్రను హత్య చేసింది తల్లి గంగమ్మ, ప్రియుడు దర్గప్ప అని తేలింది. పోలీసుల విచారణ సమయంలో గంగమ్మ ఆరోగ్యం విషమించి మృతి చెందింది. గంగమ్మతో పాటు కస్టడీలో అనారోగ్యానికి గురయ్యాడు ప్రియుడు దర్గప్ప. సమగ్ర విచారణ కోరుతూ హైకోర్టులో దర్గ పిటిషన్ వేశారు. దర్గప్ప స్టేట్మెంట్ లో ఏం చెప్పాడనే అంశంపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగిరెడ్డి అందుబాటులో ఉన్నారు. నాగిరెడ్డి, ప్రస్తుతం ఈ గంగమ్మ దర్గప్ప కేసులో దర్గప్ప స్టేట్మెంట్ చాలా కీలకంగా మారింది. అసలు దాంట్లో ఏముంది, ఏం చెప్పాడు దర్గప్ప? ఇది కరెక్ట్, చాలా సీరియస్ గా మారింది. ఇది దర్గప్ప స్టేట్మెంట్ ని ఇప్పటికే మేజిస్ట్రేట్ రికార్డు కూడా చేశారు. రికార్డు చేసిన తర్వాత హైకోర్టుకు కూడా స్టేట్మెంట్ ని పంపించడం జరిగింది. దీని తర్వాత హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది చాలా సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ కస్టోడియల్ పోలీసులు ఎవరినైతే కస్టడీలోకి తీసుకున్నారో గంగమ్మని, ఆమె ప్రియుడు దర్గప్పని, ఈ కేసులో ఇప్పటికే గంగమ్మ మృతి చెందింది. దర్గప్ప పరిస్థితి సీరియస్ గా ఉంది. అతను గవర్నమెంట్ హాస్పిటల్లో, కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దీని మీద ఈ రోజు బెయిల్ పిటిషన్ వేశాడు దర్గప్ప, నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి. ఆదోనికి చెందిన జీవన్ సింగ్ అనే న్యాయవాది ద్వారా బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు బెయిల్ పిటిషన్ మీదుగా తుది తీర్పు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బెయిల్ వస్తుందా రాదా అనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఉంది. ఇంకో కేసు సంచలనం ఏంటంటే, ఈ కేసులో ఇప్పటికే ఎమ్మిగనూరు డిఎస్పీగా ఉన్న భార్గవిని, అప్పట్లో కౌతాలం సిఐగా ఉన్న అశోక్ కుమార్ ఇద్దరిని కూడా ప్రభుత్వం వీఆర్ కు పంపించింది. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరుగుతున్నట్లుగా మరిన్ని సంచలనాలకు కలిగించే విధంగా ఈ కేసు వస్తుందనేది చాలా స్పష్టమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగిరెడ్డి.